నమస్తే. భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఒక గొప్ప మిషన్ జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ఇంటర్నల్ థ్రెట్, భారతదేశం యొక్క ఇంటర్నల్ థ్రెట్ అయినటువంటి నక్సలిజం ఏదైతే ఉందో, సశస్త్ర అంటే విత్ వెపన్ నక్సలిజం ఏదైతే ఉందో దాన్ని అంతమొందించేందుకు అమిత్ షా గారు ఒక డెడ్లైన్ పెట్టడం జరిగింది. అది మార్చ్ 2026కి. ఈ యొక్క ఆపరేషన్ కగార్ ద్వారా ఈ ఆపరేషన్ ద్వారా నక్సలిజాన్ని ఏదైతే గన్ ఆయుధంతోనే అంతిమ విజయము, ఆయుధంతోనే అంతిమ లక్ష్యం చేరుకుంటామంటూ భ్రమపడి మాటలు చెప్పి ఎందరో ప్రాణాలని అమాయకుల ప్రాణాలు తీసినా, ఎందరో తమ సహచర కామ్రేడ్ల ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ నక్సలిజం అనే ఒక ఘోర భూతానికి చెక్ పెట్టే సమయం ఎంతో దగ్గరలో లేదన్న విషయాన్ని ఈరోజు ఈనాడు జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది ఈ యొక్క నక్సలైట్లు అడవుల్లో ఉంటున్నటువంటి నక్సలైట్లు ఈరోజు బయటకు వచ్చి లొంగిపోతున్నామని కొంతమంది, లేదు వాపస్ వస్తున్నామని కొంతమంది, రకరకాల పేరు ఏదైనప్పటికీ కూడా అది సరెండర్గానే భావిద్దాం. అయితే వారి యొక్క ఈ యొక్క ఏదైతే వాళ్ళు వెపన్ని గవర్నమెంట్ చేతికిచ్చి రాజ్యాంగాన్ని పట్టుకుంటూ వారు వచ్చిన విధానం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు, దీన్ని మెచ్చుకుంటున్నారు. ఇలాగా ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో వారిని కూడా బయటకు వచ్చే విధంగా వారిని కూడా ప్రోత్సహించే విధంగా వారు కూడా ఎవరైతే వచ్చారో వారు కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు. అయితే ఇన్ని చూసిన తర్వాత ఒక చిన్న ప్రశ్న మొదలవుతుంది. ఏంటి అంటే, ఎన్నో బలిదానాలు జరిగాయి. ఇటు గవర్నమెంట్ తరపు నుంచి కానీ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఏదైతే కమ్యూనిస్ట్ ఎర్రజెండా పట్టుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు చనిపోవడం జరిగింది. ఈ రెండింటి ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి సమసమాధి నిర్మాణం ఆయుధం ద్వారానే నిర్మాణం అవుతుందన్నటువంటి వారి యొక్క భ్రమ ఏదైతే ఉందో అది ఈరోజు ఈ దేశంలో జరగదనేటువంటి ఒక నిజానికి రావడానికి ఇన్నేళ్ళు పట్టడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇన్నేళ్ళు పట్టడంతో పాటుగా ఎంతోమంది ప్రాణాలను వారే బలి తీసుకున్నటువంటి ఈ ఘటనలు కూడా మనం చూసాం. ఇన్ని సందర్భాలు జరిగినప్పుడు అయినప్పుడు ఈరోజు వచ్చినప్పుడు కూడా చాలా సంతోషం. ఇంకా ఎన్నో పోవాల్సిన ప్రాణాలని వారు కాపాడారు. అయితే ఈరోజు ఎవరైతే ఆశన్న రూపేష్ ఎవరైతే ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి 210 మందితో వచ్చి వారు ఆత్మసమర్పణ లొంగిపోవడం సంథింగ్ వారు దాన్ని ఒప్పుకోవట్లేదు, సరెండర్ అనే పదాన్ని ఒప్పుకోకపోయినప్పటికీ అది సరెండరే. అయితే ఈ యొక్క రాజ్యాంగాన్ని వారు పట్టుకున్న తర్వాత వారు ఒక విషయాన్ని అయితే చాలా క్రూఢీకరంగా చెప్తా ఉన్నారు. ఏంటంటే, ఈ దేశంలో ఇక నక్సలిజం ఏదైతే ఉందో దానికి రోజులు చెల్లిపోయాయన్న విషయాన్ని వారు అక్కడ ధృవీకరిస్తూ ఉన్నారు, అక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. వారు ఇక్కడ ఈ భారతదేశంలో కొంతమంది మేధావులు తయారయ్యారు హైదరాబాద్లో. వారు కూడా ఈ విషయాన్ని హైదరాబాద్ మేధావులనే చెప్పారు. వారు హైదరాబాద్ మేధావులు ఎవరైతే ఉన్నారో వారు కనీసం అడవిలో ఆ యొక్క దుస్థితిని వాళ్ళు ఏ రోజు కూడా చూసింది లేదు, ఏ రోజు వారు కూడా పోయి అడవుల్లో ఉన్నది లేదు. ఇలాంటి వారు కూడా మా గురించి, మా త్యాగాల గురించి చెప్తున్నారేంటి, మీరు మాట్లాడే మీకు నైతిక హక్కు ఉందా అని నేను చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి సుట్టు ప్రశ్నగా నేను చెప్తున్నాను, మీ యొక్క పిల్లల్ని, మీ యొక్క బిడ్డల్ని అడవులకు పంపించే ధైర్యం మీరు చేస్తారా? చేయరు కదా. మీ యొక్క బిడ్డల్ని అడవులకు పంపిస్తున్నారా? మీ యొక్క బిడ్డల్ని నక్సలైట్లు చేస్తున్నారా? చేయగలుగుతారా? వారు ఈ యొక్క స్వాతంత్రపు ప్రజాస్వామ్యపు సుఖాల నుండి బయటికి పోయి అడవుల్లోకి పోయి అడవుల్లో ఈ యొక్క పంథాన్ని పట్టుకొని మీరు మావోయిస్టులుగా మార్చగలుగుతారా? లేదు. ఈ యొక్క దేశం యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది అంటే, మీలాంటి మేధావులను చెప్పుకోబడుతున్నటువంటి బుద్ధిజీవులను చెప్పుకోబడుతున్న మీలాంటి వారికి కూడా ఈరోజు ఈ దేశం అవకాశం ఇచ్చింది. మీరు మాట్లాడే చెత్తను కూడా వినే ప్రజలు ఉన్నారు. మీరు మాట్లాడినా కూడా మిమ్మల్ని ఈరోజు స్వేచ్ఛగా తిరిగనిచ్చే ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఎన్నో రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ నక్సలైట్లు, ఈ యొక్క కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈరోజు ఆపరేషన్ కగార్ తర్వాత కానివచ్చు, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, భారతదేశంలో నిలకడగా ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల కావచ్చు,
ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి మార్పులను అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇంకా మీద కూడా రాబోయే నక్సలైట్లు ఎవరైనా కూడా వారు లొంగిపోవడం కావచ్చు, సరెండర్ కావచ్చు, ఎంత ఇన్ని మాటలైనప్పటికీ కూడా వీటిని ప్రజలు స్వాగతిస్తున్నారు అనే విషయాన్ని ఎవరైతే నక్సలైట్లు అర్థం చేసుకోగలిగితే వారు కూడా తిరిగి వస్తారు. ఈ యొక్క జనజీవన స్రవంతిలో వారు కలిసి ఎన్నో రకమైన ప్రజా ఉద్యమాలకి ఎవరు కూడా వ్యతిరేకం ఇక్కడ ఎవరు కాదు. కానీ ఇక్కడ వ్యతిరేకం ఎవరితో అంటే ఇక్కడ కేవలం ఈ యొక్క ఆయుధంతోనే మీ యొక్క లక్ష్యాలని, లాభాలని తెచ్చుకోగలుగుతామన్నటువంటి ఒక మూఢ విశ్వాసం ఏదైతే ఉందో దీనికి మాత్రమే ప్రజలు వ్యతిరేకము. దీంతో పాటుగా ఎందరో మంది అమాయకులు ప్రాణాలను మీరు పణంగా పెట్టి అక్కడ చేస్తున్నటువంటి ఆదివాసీలపై చేస్తున్నటువంటి దుశ్చర్యలు, దురాగతాలే వీటికి ఈ యొక్క మీరు ఈరోజు కోల్పోయినటువంటి ప్రజాదరణకు ఈ మొదటి మెట్టని మీకు గ్రహించారు కాబట్టి ఈరోజు చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా గ్రహించినప్పటికి కూడా ప్రాణభయంతో ఒకవేళ మీరు లొంగిపోతామని వస్తా అన్నా కూడా హిడ్మా లాంటి వాళ్ళు ఇంకా బస్తర్ ప్రాంతాల్లో, ఈ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నారు. ఎందుకంటే వారి భయం ఏమంటే వారు లొంగిపోయినప్పటికి కూడా వారిని ఎన్కౌంటర్ చేస్తారేమో అన్న ఒక ఆలోచన ఉంది. కానీ ఈ యొక్క విషయంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఎక్కడ లొంగిపోయినప్పటికి కూడా మంచి ఒక స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఉపయోగించుకొని మీకు కూడా మంచి లాభాలు ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది నక్సలైట్లు చనిపోయారు. మరియు ఈరోజు ఎవరైతే బయటకు వస్తున్నారో అతను చాలా కీలకమైన నేత. ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారిని ఆ రోజు ఎస్ఆర్ నగర్లో చంపేసినటువంటి దురాఘటనలో కూడా ఈ ఆసన్న అనే అతను పాల్గొన్నాడు. తర్వాత ఏదైతే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారో అతన్ని తిరుమలలో అలిపిరి కాడ అటాక్ చేసినప్పుడు అతను కూడా దాంట్లో కీలక పాత్ర వహించాడు. తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ని కూడా చంపిన ఇన్ని పెద్ద వాటిల్లో ఘటనల్లో అతను ఉన్న వ్యక్తి అయినటువంటి ఆసన్న కూడా ఈరోజు అతను ఒక గన్ రెవల్యూషన్ని వదిలి నిజమైనటువంటి రెవల్యూషన్కి అతను అర్థం చేసుకొని అతను ఈరోజు రావడం, ఇలాంటి వారు ఎందరో మంది రావడం, ఎవరైతే మిగతా వాళ్ళు కూడా మహారాష్ట్రలో 60 మందితో లొంగిపోయిన వ్యక్తులు ఉన్నారో వీరందరూ కూడా రావడాన్ని భారతీయ ప్రజలు చాలా స్వీకరిస్తూ ఉన్నారు. జై హింద్.